కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కేసులో ఆరోపణలు ఏంటని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు అడిగింది. అయితే ఫార్ములా ఈ రేస్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చెల్లించారని పీపీ కోర్టుకు తెలిపారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. కేసులో ఆరోపణలు ఏంటని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు అడిగింది. అయితే ఫార్ములా ఈ రేస్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చెల్లించారని పీపీ కోర్టుకు తెలిపారు. మరోవైపు కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తున్నారు. ఎఫ్ఈఓతో అగ్రిమెంట్ పై సంతకం చేసింది అరవింద్ కుమార్, కేటీఆర్ కాదని వాదనలు వినిపిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. కేటీఆర్ సంబంధించి ఒక వాదనలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎఫ్ఐఆర్ లో సెక్షన్ 409 కింద 409 పై ఒక సెక్షన్ యొక్క వాదనలు కూడా కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఎఫ్ఈఓతో అగ్రిమెంట్ పై సంతకం చేసింది అరవింద్ కుమారే, కేటీఆర్ కాదనేది మాత్రము ప్రధానంగా కేటీఆర్ తరఫున న్యాయవాది కూడా ఒక వాదన వినిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో చూస్తే ఎఫ్ఈఓ ఏసీపీ అధికారులు ముద్దాయిగా చేర్చలేదు. ఈ కేసులో నిందితుడు కేసీఆర్ చేర్చినప్పుడు ఎఫ్ఈఓను కూడా చేర్చాలనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఫార్ములా ఈ కార్ సంబంధించిన చేపట్టింది వాళ్ళు ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చలేదు? ఎఫ్ఈఓ వివరాలను కోర్టుకు తెలిపిన న్యాయవాది మొత్తానికి చూస్తే డబ్బు సంబంధించిన విషయంలో ప్రధానంగా కేటీఆర్ ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వమని చెప్పలేదు. దీంట్లో డబ్బులు లబ్ధి పొందింది కేటీఆర్ కాదు, కేటీఆర్ లబ్ధి పొందినట్లు అవినీతి జరిగినట్లు ఎక్కడా కూడా ఆధారాలు లేవనేది మాత్రము ప్రధానంగా ఇందులో ఒక వాదన కూడా వినిపిస్తున్నారు. ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ నే బాధ్యతను చేస్తూ కేటీఆర్ తరఫున యొక్క వాదనలు వినిపిస్తున్నారు. అయితే కేటీఆర్ కు ఎఫ్ఈఓతో జరిగిన ఒప్పందం ఎలాంటి లాభం కూడా పొందలేదనేది మాత్రం ప్రధానంగా ఇందులో ఒక వాదన కొనసాగుతున్నాయి. 409 సెక్షన్ వర్తించదు, ఆధారాలు లేవు అనేది మాత్రము ప్రధానంగా ఈ యొక్క వాదనలు కూడా వినిపిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అనేది అవాస్తవము, బిఎన్ఎస్ వచ్చాక ఐపీసీ ఎందుకు పెట్టారని చెప్పి కూడా మరోవైపు కోర్టు కూడా ప్రశ్నించింది. అయితే దీనికి 14 నెలల క్రితం యొక్క నేరం జరిగింది కాబట్టి అప్పటి సెక్షన్ వర్తిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఒక సెక్షన్ కూడా జత చేశారని చెప్పి కూడా మొత్తానికి ఒక వాదనలు కూడా కొనసాగుతున్నాయి. మొదట కేటీఆర్ సంబంధించిన యొక్క వాదనలు కొనసాగుతున్నాయి. దాని తర్వాత ప్రభుత్వం సంబంధించి యొక్క ఏసీబీ అధికారులకు సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఒక వాదనలు కొనసాగుతున్నాయి. మొత్తానికి చూస్తే ఒక వాదనలు ఇంకా చాలా ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు దీనికి సంబంధించి ఒక వాదనలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. Right, thanks for the updates, Pawan.